సో హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు కని గేమింగ్. సో అన్న, నేను నార్మల్గా బీఆర్ ర్యాంక్ పుష్ చేద్దామని సోలో అసలు స్క్వాడ్ ఆడుతున్నాను. దానివల్ల ఆడుతూ ఉండగా నాకైతే ఒకటైతే జరిగింది, మీకు లాస్ట్లో చూపిస్తాను అదేంటో. మనం అయితే క్లాక్ టవర్ అయితే దిగుతున్నాం గైస్, ఎందుకంటే నేను నార్మల్ మిల్లు దిగుతాను, మిల్లు కానీ అబ్జర్వేటర్ కానీ. సార్ క్లాక్ క్లాక్ టవర్ అయితే దిగాము. నేను ఊహించి ఇట్లా దిగితే గన్ను ఉంటుంది, ఇది దిగినా నేను. కానీ ఏడేం లేదు, ఆ రూమ్లో ఉన్నది గన్ను, అదే హైలైట్ కదా. మంచిగా లూట్ వేసుకున్నాను. నాకైతే ఫైరింగ్ అయితే వస్తానింది, ఇది కాయిన్స్ ఇస్తుందంట ఒక దాని పగలు కొడితే. అలా వస్తుండగా హగ్గు కావాల్సిన గన్లు అయితే లూట్ అయితే వేసుకున్నాను. అలా పోతే ఒకడు బయట చూపిస్తాడు, వాడికైతే కొన్ని బుల్లెట్లు కొట్టాము, వాడు వాల్ వేసుకునేవాడు అడ్డంగా. వాడిని అడ్డంగా కోసేద్దామనేసి రెడీ అయిపోయాను. ఓకే, ఇంకొకటి కూడా మనకి వేస్తున్నాడు. ఇది అదే కదా మన లొకేషన్ తెలుసుకునేదానికి అనమాట. ఒకప్పుడు అయితే వేరే క్యారెక్టర్ ఉంది, అది వేస్తే మ్యాప్లో మనకి ఏడున్న చుక్కలు చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనిషే కనపడతాడు ఏడున్నాడు ఏంటి కథ అని. మాదిరిగా నేను కింగ్ఫిషర్ అయితే కింగ్ఫిషర్ బెస్ట్ గన్ను, ఎందుకంటే ఎడ్లకు పల్ల పడతాయి ఎడ్లు. అలా కిందకి వెళ్ళామా, వాడికి ఇచ్చేద్దాం అనుకోని ఫాస్ట్గా వెళ్ళాను. వాడు అక్కడ లేడు గైస్, గ్లూ వాల్ కాడైతే లేదు, ఇక్కడ కిందకైతే వచ్చేసాడు అబ్దోని. నేను వరుసగా 2 kills కొట్టాను, టీం వైపోర్ట్స్ పడినాయి, అంటే వాళ్ళ టీం అంతా చనిపోయింది. అది హైలైట్, వాళ్ళ టీం అంతా చనిపోయింది, నాకు టీం వైపోర్ట్లు పడుతున్నాయి. మళ్ళీ పైన ఏదో సౌండ్ వినపడింది అనమాట. ఇయర్ ఫోన్స్ కదా, మనకి చిన్న ఫుడ్ శబ్దం ఏ సైడ్ వస్తుంది దాన్ని కనిపెట్టుకొని పోవాలన్నమాట గైస్. మీరు లైక్ కొట్టాలి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలా లో ఉంది, మీరే పుష్ చేయాలన్నమాట. ఈ వీడియోకి పుష్ అవుతుందంటే నాకు తెలీదు. వాడు దూకాడు, వాడికైతే ఎటు వీడు కూడా చూడండి టీం అయిపోవడం అంటే వీళ్ళ టీం అంతా చనిపోయిందా ఏమో తెలీదు. అలా మెడికల్ వేసుకున్నాము. గేమే కదా, గేమ్ ప్లే వీడియో అనుకున్నా. ఆ గేమ్ ప్లే వీడియోనే చూడండి. పిన్ ఏంటి అయితే వాడ M10 చాలా మిడ్ రేంజ్లో కొట్టలేదు. పిన్ ఏంటి అయితే లాంగ్ కూడా కొంచెం డ్యామేజ్ చేస్తుంది. మనమైతే కాయిన్లు లేవు, కాయిన్ల కోసం ఎతకుతా ఉన్నాను. అలా బండి సౌతం వినపడింది, ఎవడు బండి సౌతం మళ్ళీ అదే ప్లేస్లో. వీడైతే డౌన్ అయినాడు, అది మాత్రం ఓకే. టీం అయిపోవడం ఎట్లా పడతాయో తెలియదు, కానీ టీం అయిపోయి ఒక ఫుల్ టీంను పడితే టీం అయిపోయి పడితే ఆ క్రేజ్ వేరే లెవెల్. అలా ఆడుతూ ఉన్నాను. ఇటుకాడ MP40 దొరికింది. ఈరోజు MP40 అదరే చేస్తాను, చూడండి మీరే చూడండి. MP40 విత్ స్కార్ అయితే దొరుకుతుంది. వీటికైతే హ్యామర్ అయితే వేస్తారు, అదే సుత్తి అంటారు కదా, అది కూడా నాకు కూడా కట్టా తెలీదు, సుత్తి అంటారు, నేనైతే సుత్తి అని అంటాను. MP40కి కాయిన్ల కోసం ఎతికా కాయిన్ల కోసం ఎతికిన స్కార్ అయితే దొరికింది. కాయిన్లు స్కార్ ఎత్తుకున్నా, స్కార్ తిరిగి చెప్పేస్తే భయంకరమైన గన్ను. అలా కాయిన్ల కోసం తిరుగుతూ ఉన్నాను గైస్ ఇక్కడ వరకు. ఓకే, కాయిన్ల కోసం తిరుగుతున్నా. ఓకే ఫ్రెండ్స్, సో ఓకే అన్న, కాయిన్లు అయితే దొరికినాయి. మన స్కార్కి అయితే హ్యామర్ అయితే వేసేసాను. స్కార్కి తిరుమల చిప్పేద్దాం అంటే కాయిన్ లేవు. ఏం చేద్దాం, ఆడైతే హాల్సంలో రివ్యూ ఇస్తున్నాడు అనమాట. పోచ్చనాకులో అయితే అలా అయితే పోతా ఉంటే ఫ్యాక్టరీలో గ్లూ వాళ్ళు కనపడినాయి. పెద్ద ఫైటే జరిగింది అనుకున్నాను, పోతే మళ్ళీ కథ తెలిసింది నాకు. చూడండి, నేను చెప్పను, స్టార్టింగే చెప్పేస్తాను, నాకేం లాభం. అట్టా తిరిగిన పోచ్చంకిలో ఫ్రీ కిల్ కూడా వచ్చినాయి, చాలా ఫ్రీ కిల్స్. దీని ఆంజాహుడు ఎవడూ కనపడలా కదా. చూడండి మ్యాప్ మొత్తం చూడండి, ఏమీ ఎవడూ కనపడలా అసలు. నాయస్ వస్తా అంటే అడ్జస్ట్ చేయండి, అది చెప్పాను కదా రివ్యూ ఇచ్చాడని ఇంతకుముందే. దాన్ని అయితే చూస్తాను, ఎవడైనా వస్తాడు, ఎవడైనా రివ్యూ కార్డు ఉండొచ్చు, ఆ బిల్డింగ్లో ఉండొచ్చు, స్కూల్ బిల్డింగ్ మాదిరి ఉంది కదా, దాంట్లో ఉండొచ్చు అనేసి ఎతకుతా ఉన్నాను అనమాట. ఎతకుతా ఉండగా నాకైతే ఒకడు కనపడినాడు, మీరే చూడండి. వాడికైతే ఎడ్లకే ఇచ్చాను. స్కార్ డబుల్ చిప్ అయిపోయింది డైరెక్ట్. 1 ఫుల్ కిల్, డౌను ఫుల్ కిల్, రెండింటికి ఒక్కొక్క చిప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి మీరే చూడండి ఎంత ఫన్నో. నేను పోయే తావాలనే చూడండి ఎదురుగా టీవ్ వాడు మన ముందర ల్యాండ్ అయినాడు. ఇళ్ళకి ఇచ్చినాం, ఒక లెవెల్ అయితే కంప్లీట్ అయింది. ఫుల్ కిల్ కూడా ఎడ్డుకుంటాను, ఇంకో లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అలానే కదా అనుకుని ఫ్యాక్టరీలోకి పోతా ఉన్నాను. ఏందో కానీ ఈ గేమ్ ఆడినప్పుడు ప్రతి ఒక్కరు నా ముందర వచ్చి దూకడమే, ప్రతి ఒక్కరు నా కాడికే రావడం బాగా ఫన్ అనిపించింది నాకు. మీరు ఫన్ చేసుకుంటూ ఆడితేనే ఫ్రెండ్స్ గేమ్ ఫ్రీ ఫైర్ అనేది. ఎందుకంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ఫైర్ చేయాలి, ఫైర్లో ఉన్నప్పుడు ఫైరింగ్ చేశారనుకోండి ఫ్రీగా లేకుండా అంతే మీ పని అయిపోతుంది, ఫోన్ బాగులు కొట్టుకుంటారు.
అలా అలా తిరుగుతా ఉంటే ఫైరింగ్ వచ్చింది నాకు. ఏడబ్బా అని చూస్తుంటే విఎస్ఎస్ వాడు నేరు నా ముందర దొక్కుతాడు. అద్దోని ఎంపీ పడితే అది దింపేసాను అనమాట మ్యాక్సీలో. ఇక 18 బుల్లెట్లు లోడింగ్ అప్పుడన్నా 24, 25 ఉన్నాయి. ఇప్పుడు 18 ఏందో ఫుల్కిల్ కొట్టేసాను. అలా తిరుగుతూ ఉంటే మళ్ళీ బ్యాక్ సైడ్ ఫైరింగ్. నేను వెండింగ్ మిషన్ కాడికి పోయి హిట్ లిస్ట్ వాడదాం అనుకున్నాను. ధోని ఫైరింగ్ వచ్చింది. వాళ్ళకి అట్లా లేపుతా ఉన్నాను. వాళ్ళిద్దరు ఏందో కానీ ఫ్యాక్టరీలో ఒకేసారి టీం వచ్చేస్తే బాగుంటుంది. ఒకడొకడు రివ్యూలు ఇచ్చుకోవడం రావడం. నేను వరుసగా ఇప్పుడు 5 కిలోలు కదా, 9 కిలోలు వరుసగా టీంను కొడతాను చూడండి. టీం ఇప్పుడు పడదు. వాడైతే వాళ్ళ టీమేట్ అనమాట. వాడికి ఇచ్చేస్తానులేండి. వాడు డౌన్ అయిపోయినాడు. పులికిలు కూడా కొట్టే ఒకడు లెక్క వేసుకుని ఇక్కడి నుంచి ఇంకొకడు పోతున్నాడు. వాడిని కూడా కొడతాను. వాడైతే చాలా డేంజర్ ఉన్నాడు. ఓల్డ్ డ్రెస్ అదే ఫ్రీగా ఇస్తారనమాట. ఫ్రీగా లేదు, అప్పుడు డైమండ్ కొనింది. ఓల్డ్ గేమ్ ప్లే డ్రెస్ అయితే ఉంది. వాడు డైమండ్ పెట్టి తీసుకున్నాడు, దేని పెట్టి తీసుకున్నాడు తెలీదు. వాడైతే 2 బుల్లెట్లు కొట్టాడు. ఓకే 1 HP అనేసి రష్ వచ్చేస్తున్నాడు. చూడండి డ్రెస్ ఇచ్చేసాను అనమాట. MP40 దింపేసాను. మళ్ళీ వాడు పడిపోయింది, డౌన్ అయిపోయినాడు. పులికలు అయితే కొట్టినాడు. 2 లెక్కేసుకోండి. రెండో కిల్లు. అటు నుంచి వస్తారు. వాడు సద్దం రాకుండా వచ్చేస్తారు చూడండి. ఇంకో 3వ వాడు వస్తారు. ఇద్దండి సద్దమే రాలేదు. నన్ను లూట్ ఏరుకుంటున్నాను. మళ్ళీ MP40తో ఇచ్చి పడేద్దాం అనుకున్నా, ఇచ్చేసాను. వాడికి కూడా డౌన్ అయితే అయిపోయినాడు. వీళ్ళు ఫ్యాక్టరీ కాడ ఏం చేస్తారు? బ్లూ జోన్ అనే ఏమో తెలియదు. ఫ్యాక్టరీ కాడ ఏడ్స్ వస్తారు వాళ్ళు. అలా లూట్ ఏరుకుంటా ఉన్నా. స్కార్ బుల్లెట్లు లేవు, MP40 బుల్లెట్లు లేవు అనేసి అలా బయట బీజు. ఇంకెవడైనా ఉన్నాడు. పెట్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి. మనం క్లాక్ టవర్ దిగింది దీనికోసమే అనుకోండి. నార్మల్ నేను మిల్లు కానీ అబ్జర్వేటరీ కానీ పీక్ అయితే అసలు దిగను. పీక్ సరౌండ్స్లోనే తిరుగుతా కానీ పీక్ అసలు దిగను. ఓల్డ్ పీక్ అనేది వేరే లెవెల్. అలా పోతా ఉన్నాను. ఇంకోటి చూడండి లూట్ ఏరుకుంటున్నాడు అక్కడ. వాడికైతే ఎడ్డుకే ఇచ్చేస్తాను అనమాట స్కార్కి. ఎస్ ఇప్పుడు పడింది టీం అయిపోయింది. ఇప్పుడు ఒకడొకడు ఎంతసేపు ఆడతాం. అలా హిట్ లిస్ట్ వేసాను. వాడైతే కనిపోయినాడు. పచ్చంకి నుంచి అయితే వస్తున్నాడు. వాడి వెస్ట్లో హెల్మెట్ కొందాం అనుకుని ఇంకూరులో level 3 వెస్ట్ ఇంకోటి కొనుక్కునేసాను. డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, ఏం చేయలేము. అలానే పోతా ఉన్నాను అనమాట. వాడు ఇట్లిస్టోడు. మనకి ఇట్లిస్టే తలకాయ నొప్పి. వాడు మార్క్ కట్టలు చూపిది. పైన ఉన్నాడా కింద ఉన్నాడా ఏడున్నాడో చూపిది అనమాట ఇది. నేను అలా చూస్తా ఉంటే నాకు అక్కడ కనుక్కున్నాడు. సందుల్లో నుంచి చూడండి కనపడతాడు. రికార్డ్ రాని అప్పుడు ల్యాగ్ మాత్రం అతరేస్తుంది. అయినా కూడా ఆ ల్యాగ్లో పద్దాలు కిల్స్ అయితే కొట్టాము. ఎస్ డౌన్ అయితే చేసేవాడు ఇట్లిస్టోడు. వాళ్ళ టీంని చూపిల్లు. వాళ్ళ టీం కూడా ఎలిమినేషన్ అనమాట. వాళ్ళ టీంని అంతా ఎవరు చంపేశారు. వాడు ఎటా డౌన్ అయినాడో తెలియదు. మనకి హిట్ లిస్ట్ అయినప్పుడు వాళ్ళ టీంని అంతా ఒకరిని చంపినా అనుకో, హిట్ లిస్ట్ అని వేరే వాడికి షిఫ్ట్ అవుతుంది. అట్లా షిఫ్ట్ అవ్వాలి. అది అవ్వలేదు. అలా హిట్ లిస్ట్ ఆడదామంటే నో హిట్ లిస్ట్ అయిపోయింది, హిట్ లిస్ట్ టైం అయిపోయింది అని వేస్తున్నాడు వాడు. సరే అలా అటా బయట పోదామని పోతా ఉన్నాను అనమాట. అలా తిరుగుతున్నాను అనమాట. ఏం చేసేది, ఎవడో దొరకలా. ఫామ్లో 10 కిల్లులు కొట్టాము. ఇంకా 15 మంది ఉన్నారు. ఏదో కూడా కామెడీ. వాడు డ్రాప్ కోసం దిగినాడు పాపం. మన చేతిలో హెడ్ షాట్లు ఇచ్చేస్తాం చూడండి. హెడ్ షాట్లు అదండి హెడ్ షాట్. ఎలా రే నా కాడే దిగుతావు, హెడ్లే పడతారా. టైటాన్స్ కారు అదరేసి అయింది అనమాట. ఇక్కడ లాస్ట్లో చూపిస్తాను ఏం జరిగింది. లాస్ట్లో చాలా పెద్ద దారుణం అయితే జరిగిపోయింది. చాలా పెద్ద దారుణం. ఎందుకంటే చూడండి నాకు చాలా బాధ అనిపించింది. ఇంకొక 20 కిలోలు కొడదాము, మ్యాచ్ బుయ్య కొడదాం అనుకుంటే అది లేకుండా చేసా. ఫుట్ నేను చెప్తాను, నన్ను ఇప్పుడే కాదు. ఇంతవరకు చూస్తా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు గేమ్ ప్లే కాబట్టి. నాకు అలా పోతా ఉంటే ఒకడు సిప్ అని స్పాన్ అయితే అయినాడు అనమాట. క్లాక్ టవర్ అట తిరిగి నాకు క్లాక్ టవర్కే వచ్చినాం. సిప్ అని స్పాన్ అయినాడు అనమాట. వాడికైతే బాడీలు దింపేసాను. ఒక్క బుల్లెట్ హెడ్ పడితే చచ్చిపోతాడు. ఆయన కూడా బాడీలో కొట్టేసాను. వాడికి ఫుల్ కిల్ చేసుకుందామని పోతా ఉంటే పోయినా ఫుల్ కిల్ చేసా. వాళ్ళ టీమేట్లు ఇద్దరు వచ్చినారు, కొట్టాం. చూద్దాం ఏం జరుగుతుందా అనేసి తిరుగుతూ ఉన్నాను. అలా వాడికైతే బ్యాట్తో కొడుతున్నాడు. టీమేట్లు పిలవరాడు. ఆల్ మైక్ లేదు పబ్జీలో మాదిరిగా. టీమేట్లు పిలవడి మనం అయితే మైక్ అని చెప్తే బాగుండు అనిపించింది. కానీ ఎడ్డుకి ఇచ్చేసా. 999 పడిపోయింది అన్నమాట స్కార్కి. ఓడికాడు ఇంకోటి ఉంది 999. మామూలుగా వచ్చింది MP40 కిలోలు కొట్టడం వల్ల స్కార్ కూడా వేసేసాను. మిషన్ గన్లే, ఇంకా అవి మిషన్ గన్లే అనమాట. చూద్దాం అనేసి పోతా ఉంటే నాకు ఇక్కడ అనుకున్నాడు ఆ హిట్ లిస్ట్ వాళ్ళేమో హిట్ లిస్ట్ ఉంటే బాగుండు అనుకున్నాను. ఇప్పుడు ఆ హిట్ లిస్ట్ని తీసేసాడు.
సెటన్ టైం వరకైనా పెట్టాలి కదరా. అట్లీస్ట్ వేసేసి వాడిని చంపుకుంటూ వదిలే లాస్ట్ దాకా నేనా. బాగుంది. అలా అలా తిరుగుతూ ఉన్నాను. నాకైతే తెలిసాను అదేమన్నా స్కానర్ అవ్వండి, నో స్కానర్, అది బెస్ట్ రిపేర్. అలా అలా తిరిగితే నాకు ఫుట్ వినపడింది అనమాట. బ్యాక్ సైడ్ ఫుట్ వినపడింది. నేను ఇంతకుముందు బ్యాక్ సైడ్ మొత్తం తిరిగినాను కదా, మీకు ఎప్పుడు కనపడలే కదా. ఇక్కడ కూడా చూడండి, ఎదురుగా దమ్మ పరిగెత్తా వస్తాడు. వాడికైతే ఎంపీ పడిద్దా దింపేస్తా అనమాట మ్యాగ్జిన్. వాడు ఆ స్పైడర్ అట్టేసాడు. అదే కామెడీ చెప్తున్నాను కదా. వీళ్ళైతే కొట్టే ఫుల్కిల్ చేసాము, వీళ్ళు టీమేట్ అప్పటికే వచ్చేసాడు. ఎలా ఇప్పుడే కదా తిరిగి హెడ్లకి అయితే ఇచ్చాము, ఎంపీ పడితే హెడ్లకే ఇచ్చాము, ఫుల్కిల్ కొట్టాము. అలా ఇలా గిట్లా చేసుకున్నాం. తెలిసింది కదా, బ్లడ్ అయిపోతే మెడికేట్ వేసుకోవాలి, ఫస్ట్ రిపేర్ చేసుకోవాలి. ఓకే అని అయితే అలా తిరుగుతా ఉంటే నాకు ఫుట్ వినపడుతుంది. ఫుట్ వినపడుతుంది. ఇక్కడ ఎక్కడో తెలియదు. ఇప్పుడే కదా మన ఇద్దరు గుట్టిన మాట. స్పైడర్ సద్దం వినపడుతుంది అనమాట, చింకని. ఓడేసిన స్పైడర్ ఇంకో 8 పడేసింది అనమాట. అలా పోయినాడు. ఓకే, సద్దం వినపడింది. దారుణంగా బాడీ గుట్టు ఒకే బుల్లెట్ హెడ్ కొట్టి చంపేయాడు. ఏం చేయలేం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి.